హే గైస్ ఎలా ఉన్నారు? రీసెంట్ గా నేను ఒక వీడియో పోస్ట్ చేశాను వై ఐపీఎల్ హ్యాస్ మోర్ క్రేజ్ అని. ఆ వీడియోలో మీ ఫేవరెట్ టీం ఏదో కామెంట్స్ లో కామెంట్ చేయండి అని చెప్పాను. తెలుగు వాళ్ళం కాబట్టి ఎస్ఆర్హెచ్ టీం కామెంట్స్ రావాలి, లేదా ఎక్కువ కప్పులు గెలిచారు కాబట్టి సిఎస్కే ఆర్ ముంబైకి కామెంట్స్ ఎక్కువ రావాలి. కానీ ఇవేవి కాదు. టాప్ కామెంట్స్ వచ్చిన టీం ఏదో తెలుసా? ఆర్సీబీ. ఐపీఎల్ స్టార్ట్ అయ్యి ఇప్పటికీ 16 సంవత్సరాలు అవుతుంది. మొదటి నుంచి ఉన్న ఢిల్లీ, పంజాబ్, బెంగళూరు ఇప్పటి వరకు కప్పు కొట్టలేదు. కానీ ఢిల్లీ ఇంకా పంజాబ్ టీమ్స్కి కేవలం ఆ స్టేట్స్లో మాత్రమే ఫ్యాన్స్ ఉంటే ఆర్సీబీకి ఆల్ ఓవర్ ఇండియా ఫ్యాన్స్ ఉన్నారు. 2022లో డీపోర్టీస్ అండ్ ఫినాంజాస్ అనే ఫేమస్ గ్లోబల్ డేటా అనలిటిక్స్ ఫర్మ్ ఇచ్చిన మోస్ట్ పాపులర్ స్పోర్ట్స్ టీమ్ లిస్ట్లో ఆర్సీబీకి ప్లేస్ దక్కింది. ఈ లిస్ట్లో చోటు సంపాదించిన ఒకే ఒక క్రికెట్ ఫ్రాంచైజ్ టీం ఆర్సీబీ. మిగతావన్నీ ఫేమస్ ఫుట్బాల్ క్లబ్స్ లైక్ మాంచెస్టర్ యునైటెడ్, రియల్ మాడ్రిడ్, బార్సిలోనా అండ్ పిఎస్జీ. ఈ లిస్ట్ బయటికి వచ్చిన వెంటనే ఇండియాలో ఉన్న ఆర్సీబీ ఫ్యాన్స్ లో కప్పు గెలిచినంత ఆనందం వచ్చేసింది. విన్నింగ్ ట్రోఫీస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, విన్నింగ్ హార్ట్స్ ఈజ్ అనే ట్వీట్ ని ఆర్సీబీ ఫ్యాన్స్ ట్రెండ్ చేయటం మొదలు పెట్టారు. ఐపీఎల్లో హైయెస్ట్ స్కోర్ వాళ్ళదే, లోయెస్ట్ స్కోర్ కూడా వాళ్ళదే. సో కప్పు లేకపోయినా ఎందుకు ఆర్సీబీకి ఈ రేంజ్ లో ఫ్యాన్స్ ఉన్నారు? ప్రతి సంవత్సరం గజనీ మహమ్మద్ లాగా పోటీ పడి ఓడిపోయే ఆర్సీబీకి ఇంత క్రేజ్ ఎందుకు వచ్చింది? 5 సార్లు కప్పు గెలిచిన చెన్నై ఇంకా ముంబైకి రాని పాపులారిటీ ఆర్సీబీకి ఎలా వచ్చింది? లెట్స్ ఫైండ్ అవుట్. What fans? Every year they turn up and say this year cup nammade, and they get disappointed and they come back and say this year cup nammade. Hats off, amazing fans for Bengaluru. ఆర్సీబీ పాపులారిటీని ఆర్సీబీ మేనేజ్మెంట్ ఇప్పుడు కాదు 2008 నుండి బిల్డ్ చేసుకుంటూ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ 2008లో ఆర్సీబీ తీసుకున్న ఒక ఇంపార్టెంట్ డెసిషనే ఈ రోజు ఆర్సీబీని మోస్ట్ లవ్డ్ టీమ్ గా నిలబెట్టింది. ఐపీఎల్ ఇనాగ్రల్ ఆక్షన్ 2008 అండర్-19 వరల్డ్ కప్ తర్వాత జరిగింది. మీకు గుర్తుందో లేదో 2008 వరల్డ్ కప్ ని ఇండియా టీం గెలిచింది. సో ఈ వరల్డ్ కప్ గెలిచిన ఇండియన్ టీం ప్లేయర్స్ ని డ్రాఫ్ట్ పద్ధతిలో ప్రతి ఐపీఎల్ ఫ్రాంచైజ్ పిక్ చేసుకునే ఆప్షన్ ని ఐపీఎల్ టీం మేనేజ్మెంట్స్ కి ఇచ్చారు. మొదట పిక్ చేసుకునే ఆప్షన్ ఢిల్లీ మేనేజ్మెంట్ కి వచ్చింది. దాంతో ఢిల్లీ అండర్-19 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ కోహ్లీని వదిలేసి ప్రదీప్ సంగ్వాన్ ని తీసుకుందనమాట. నెక్స్ట్ పిక్ చేసుకునే ఆప్షన్ బెంగళూరు మేనేజ్మెంట్ కి రావడంతో విరాట్ కోహ్లీని పిక్ చేసుకుంది. అండ్ రెస్ట్ ఈస్ హిస్టరీ. మొదటి 3 సంవత్సరాలు విరాట్ కోహ్లీ ఆర్సీబీకి పెద్దగా పర్ఫామ్ చేయలేదు. కానీ ఎప్పుడైతే ఇంటర్నేషనల్ క్రికెట్లో విరాట్ కోహ్లీ హిట్ అయ్యాడో అదే టైంలో ఆర్సీబీకి కూడా పర్ఫామ్ చేయటం మొదలు పెట్టాడు. ఆ తర్వాత ఆర్సీబీ క్యాప్టెన్సీ బాధ్యతని విరాట్ కోహ్లీకి అప్పగించింది. విరాట్ కోహ్లీకి ఇంటర్నేషనల్ క్రికెట్లో వచ్చిన క్రేజ్తో అతని ఫ్యాన్స్ ఆర్సీబీకి సపోర్ట్ చేయటం మొదలు పెట్టారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఆర్సీబీకి సపోర్ట్ చేసే ఫ్యాన్స్ లో సగం మంది విరాట్ కోహ్లీ కోసం సపోర్ట్ చేసే వాళ్లే ఉన్నారు. సో ఆర్సీబీకి ఇంత పాపులారిటీ రావడంలో కింగ్ కోహ్లీ పాత్ర చాలా ఉంది. ఆర్సీబీ పాపులారిటీకి ఇంకో కారణం ఆర్సీబీ మేనేజ్మెంట్ ఫ్యాన్స్ తో జరిపే ఇంటరాక్షన్ అండ్ ఫ్యాన్స్ కి వాళ్ళు ఇచ్చే ఇంపార్టెన్స్. ఇప్పుడు చూడండి, పంజాబ్, ఢిల్లీ కూడా ఆర్సీబీ లాగే కప్పు గెలవలేదు. కానీ ఈ రెండు టీమ్స్ ఫ్యాన్ బేసెస్ ని కలిపినా కూడా ఆర్సీబీలో సగం కూడా ఉండరు. ఎందుకంటే ఆర్సీబీ ఫ్యాన్స్ తో కేవలం ఐపీఎల్ జరిగే 2 నెలలు మాత్రమే కాదు, సంవత్సరం మొత్తం ఇంటరాక్ట్ అవుతుంది. క్రికెటర్స్ తో పాడ్కాస్ట్లు, ఇంటర్వ్యూలు, బిహైండ్ ది సీన్స్ అని, డ్రెస్సింగ్ రూమ్ లో జరిగే ఫన్నీ ఇన్సిడెంట్స్, ఇలా రకరకాల ఈవెంట్స్ తో ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయడం కోసం వియాకామ్ 18 అనే మీడియా కంపెనీతో పార్ట్నర్షిప్ లోకి దిగి వాళ్ళ మీడియా ద్వారా ట్రైనింగ్ సెషన్స్, టీమ్ బాండింగ్ సెషన్స్, పెద్ద క్రికెటర్స్ తో ఇంటర్వ్యూస్ ని టెలికాస్ట్ చేస్తున్నారు. ఇవే కాదు, ఆర్సీబీ బోల్డ్ డైరీస్, ఆర్సీబీ గేమ్ డే, ఆర్సీబీ ఇన్సైడర్, ఆర్సీబీ 12th మ్యాన్ అనే ఒరిజినల్ షోస్ ని యూట్యూబ్ లో టెలికాస్ట్ చేస్తూ ఫ్యాన్స్ మైండ్ లో ఆర్సీబీ ఎప్పుడు ఉండేలా చేస్తున్నారు. ప్లస్
ఫ్యాన్స్ కి ఆర్సీబీ ఇచ్చే ఇంపార్టెన్స్ అంత ఇంత కాదు. ఆర్సీబీ తమ నెంబర్ 12 జెర్సీని ఫ్యాన్స్ కి అంకితం చేసింది. దీనికి ఆర్సీబీ మేనేజ్మెంట్ చెప్పిన రీజన్ ఏంటంటే ఆర్సీబీని సపోర్ట్ చేసే ప్రతి లాయల్ ఫ్యాన్ ఆర్సీబీ టీంలో 12th మ్యాన్ అని. ఆర్సీబీ టీంలోని 11 మంది గ్రౌండ్ లో పోరాడితే ప్రతి లాయల్ ఫ్యాన్ 12th మ్యాన్ గా మారి గ్రౌండ్ బయట ఆర్సీబీని సపోర్ట్ చేస్తూ పోరాడుతున్నారు అని చెప్పారు. అంతేకాదు ఐపీఎల్ స్టార్ట్ కి ముందు ప్రతి ఫ్రాంచైజ్ తమ ఫ్యాన్స్ తో సోషల్ మీడియాలో ఇంటరాక్ట్ అవుతే ఆర్సీబీ మాత్రం ఐపీఎల్ స్టార్ట్ అవడానికి 2-3 రోజుల ముందే ఆర్సీబీ అన్బాక్స్ అనే ఈవెంట్ ని జరుపుతుంది. ఈ ఈవెంట్ ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ అయిన చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది. ఫ్యాన్స్ అందరి మధ్యలో ఈ ఈవెంట్ జరుపుతారనమాట. ఈ ఈవెంట్ లో కొత్త జెర్సీని ఫ్యాన్స్ కి చూపించడం, ఆర్సీబీ ఓల్డ్ ప్లేయర్స్ ని హాల్ ఆఫ్ ఫేమ్ లో యాడ్ చేయడం లాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు. రీసెంట్ గా కూడా ఈ అన్బాక్స్ ఈవెంట్ జరిగింది. ఫేమస్ నార్వేనియన్ డీజే అండ్ మ్యూజిక్ కంపోజర్ అయిన అలెన్ వాల్కర్ ఈ ఈవెంట్ లో పర్ఫామ్ చేశాడు. అంతేకాదు మ్యాచెస్ లేని టైమ్స్ లో ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయడం కోసం ఆర్సీబీ తీసుకువచ్చిన మిస్టర్ నాక్స్ క్యారెక్టర్ ఆర్సీబీ పాపులారిటీకి పెద్ద బోనస్ అయింది. ఇండియన్ సోలో కమెడియన్ ధనీష్ సైత్ తో ఆర్సీబీ క్రియేట్ చేసిన మిస్టర్ నాక్స్ క్యారెక్టర్ కి ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. బెంగళూరులో మిస్టర్ నాక్స్ ఒక సూపర్ స్టార్. మిస్టర్ నాక్స్ చేసే ప్యారడీ ప్రెస్ కాన్ఫరెన్స్లు, ప్లేయర్స్ తో చేసే ఫన్నీ ఇంటర్వ్యూలు ఫ్యాన్స్ కి ఆర్సీబీ ఫ్రాంచైజ్ తో ఎప్పుడు ఎంగేజ్ అయ్యేలా చేస్తాయి. ఐపీఎల్ అయ్యాక కూడా ఫ్యాన్స్ మైండ్ లో ఆర్సీబీ ఉండటానికి మిస్టర్ నాక్స్ క్యారెక్టర్ కూడా ఒక కారణం. ఆఫ్ కోర్స్ కప్పు లేకుండా ఇంత హడావిడి చేస్తే మిగతా టీం ఫ్యాన్స్ ఊరుకుంటారు చెప్పండి? ఖచ్చితంగా ఊరుకోరు. ప్రతి సంవత్సరం ఆర్సీబీ ఇంత హడావిడి చేసి ఐపీఎల్ ని మొదలుపెట్టి కప్పు గెలవకుండా వెనక్కి వచ్చేయడంతో ఆపోజిట్ టీం ఫ్యాన్స్ ఆర్సీబీ మీద ట్రోల్స్ చేస్తూ ఉంటారు. కప్పు గెలవని పంజాబ్, ఢిల్లీ టీమ్స్ కి ఫ్యాన్స్ తక్కువ, ట్రోల్స్ కూడా తక్కువే. కానీ ఆర్సీబీకి అలా కాదు. హైయెస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న ఆర్సీబీ మీద హైయెస్ట్ అమౌంట్ లో ట్రోల్స్ వస్తాయి. ముఖ్యంగా ఈసాల కప్పు నమ్దే అనే స్లోగన్ మీద మరీ ఎక్కువగా ట్రోలింగ్ జరుగుతుంది. ఇప్పుడు సిఎస్కే కి విజిల్ పోడు, కేకేఆర్ కి కోర్బో లోర్బో జీత్బో, రాజస్థాన్ రాయల్స్ కి హల్లాబోల్ స్లోగన్స్ ఉన్నాయి. ఇవి ఎప్పుడో ఒకసారి ట్రెండ్ అవుతాయి. కానీ ఆర్సీబీ స్లోగన్ మాత్రం అదే పనిగా ట్రెండ్ అవుతూ ఉంటుంది. అది పాజిటివ్ గా ట్రెండ్ అయితే పర్లేదు కానీ నెగిటివ్ గా ట్రోల్ అవుతుంది. అంటే ట్రోలింగ్ వల్ల ట్రెండ్ అవుతుంది. ఈ ట్రోలింగ్ వల్ల క్రికెట్ చూడని వాళ్ళకి కూడా ఆర్సీబీ గురించి, ఆర్సీబీ టీం బ్యాడ్ లక్ గురించి తెలిసిపోతుంది. ఒక రకంగా ఆర్సీబీ ఫ్రాంచైజ్ పాపులర్ అవడానికి ఈ ట్రోలింగ్స్ కూడా ఒక కారణం. ఈ ట్రోలింగ్స్ అనేవి బాగా ఎక్కువైపోయాయి. మెల్లగా ఫ్రాంచైజెస్ మధ్యలో రైవల్రీకి దారితీస్తాయి. ఆర్సీబీ పాపులారిటీకి ఈ రైవల్రీస్ కూడా ఒక కారణం. ఏ స్పోర్ట్ అయినా తీసుకోండి, రైవల్రీ అనేది కామన్. ఇప్పుడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్, ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ ఇలాంటి టీమ్స్ మధ్యలో జరిగే రైవల్రీస్ ఫ్యాన్స్ ని టీవీల ముందు కట్టిపడేస్తాయి. ఇంకా ఆర్సీబీ మీద వచ్చే ట్రోలింగ్స్ వల్ల ఆర్సీబీకి మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్స్ అయిన సిఎస్కే, ముంబై, ఎస్ఆర్హెచ్ టీమ్స్ తో రైవల్రీ ఏర్పడింది. ఆర్సీబీ ఇంకా సిఎస్కే మ్యాచెస్ ఆడేటప్పుడు మాస్టర్ వర్సెస్ అప్రెంటిస్ అనే ట్యాగ్ అప్పట్లో వైరల్ అయింది. దీనికి కారణం ధోని, విరాట్ కోహ్లీ సిఎస్కే ఇంకా ఆర్సీబీకి కెప్టెన్స్ గా ఉండటం. అంతేకాదు లాస్ట్ ఇయర్ ఐపీఎల్ లో ఆర్సీబీ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీకి అండ్ ఎల్ఎస్జీ టీమ్ ప్లేయర్ అయిన నవీన్ ఉల్హక్ కి ప్లస్ ఎల్ఎస్జీ మెంటర్ గంభీర్ కి జరిగిన గొడవ ఒక కొత్త రైవల్రీని క్రియేట్ చేసింది. స్పెషల్ గా ఈ రైవల్రీ కోసం ఆర్సీబీ మ్యాచెస్ చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నెక్స్ట్ మ్యాచెస్ లో కోహ్లీ ఎలా ఆడతాడు, కోహ్లీ ఫ్లాప్ అయితే గంభీర్ సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేస్తాడు, ఇలా ప్రతి ఒక్కరూ ఈ రైవల్రీ కోసం ఆర్సీబీ మ్యాచెస్ చూశారు. ఆర్సీబీ ఇంత పాపులర్ అవడానికి ఇంకో కారణం బ్రాండ్ వాల్యూ. ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ఆర్సీబీ ఓడిపోతున్న ఆర్సీబీ క్రేజ్ తగ్గకపోవడానికి కారణం ఆర్సీబీ మేనేజ్మెంట్ బిల్డ్ చేసుకున్న బ్రాండ్ వాల్యూ. ఒకవైపు విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, గేల్ లాంటి పెద్ద ప్లేయర్స్ వల్ల ఆర్సీబీ బ్రాండ్ వాల్యూ పెరిగితే, ఇంకోవైపు ఆర్సీబీ మేనేజ్మెంట్ యూస్ చేసిన మార్కెటింగ్ ఆ బ్రాండ్ ని స్టేబుల్ గా నిలబెడుతుంది. బ్రాండ్ వాల్యూ అనేది మార్కెట్ లో దొరికే ఏ వస్తువుకైనా చాలా ఇంపార్టెంట్. ఆ వాల్యూ ఉంటుంది కాబట్టి నైకీ, ఎడిడాస్ లాంటి కంపెనీస్ యొక్క ప్రొడక్ట్స్ ని ఎంత రేటు పెట్టైనా కొంటారు. ఆర్సీబీ ఆ బ్రాండ్ వాల్యూని పెంచుకొని వాళ్ళ మర్చెండైజ్, టికెట్స్ అండ్ స్పాన్సర్షిప్స్ ఇలా ఒకటి కాదు అన్ని డిపార్ట్మెంట్స్ లో టాప్ రెవెన్యూని జనరేట్ చేసుకుంటూ ఫ్యాన్స్ లో తమ బ్రాండ్ ని టాప్ లో నిలుపుకుంటుంది. కేవలం బ్రాండ్ ని నిలుపుకోవడం కాదు, తమ బ్రాండ్ మల్టీవర్స్ ని ఎక్స్పాండ్ చేస్తూనే ఉంది ఆర్సీబీ. దీనికోసం కొత్తగా హజిల్ బై ఆర్సీబీ అనే ఫిట్నెస్ యాప్, కాక్టైల్ మిక్సెస్, ప్లాంట్ బేస్డ్ మీట్ ఐటమ్స్ ని లాంచ్ చేసింది. అంతేకాదు ఐపీఎల్ టైమ్స్ లో ఫ్యాన్స్ మ్యాచెస్ చూడటం కోసం స్పెషల్ గా ఆర్సీబీ కేవ్స్, ఆర్సీబీ పబ్స్ ని కూడా ఏర్పాటు చేస్తుంది ఆర్సీబీ మేనేజ్మెంట్. ఆర్సీబీ బ్రాండ్ వాల్యూ ఈ రేంజ్ లో ఉంది కాబట్టి ఆర్సీబీ ఆడే ప్రతి మ్యాచ్ టికెట్ రేట్ మిగతా టీమ్స్ తో కంపేర్ చేస్తే కాస్త ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఆర్సీబీ ఇంత పాపులర్ అవడానికి అన్నిటికంటే మెయిన్ రీజన్ ఆర్సీబీ ఫ్యాన్స్. పాపం ఎన్ని సంవత్సరాల నుంచి టీం ఓడిపోతున్నా సక్సెస్ మేక్స్
హ్యూజ్ ఫ్యాన్ బేసెస్ బట్ ఫెయిల్యూర్స్ మేక్స్ లాయల్ ఫ్యాన్ బేస్ అంటూ ఆర్సీబీ టీంకి సపోర్ట్ చేస్తూనే ఉంటారు ఆర్సీబీ ఫ్యాన్స్. వీళ్ళ లాయల్టీ ఏంటో మొన్న ఆర్సీబీ ఉమెన్స్ కప్పు కొట్టినప్పుడే అర్థమైంది. ఆర్సీబీ ఉమెన్స్ కప్పు కొట్టాక ఆర్సీబీ అఫీషియల్ పేజ్లో పెట్టిన పోస్ట్కి 9 minutesలో 1 million likes వచ్చాయి. ఇదొక రికార్డ్. ఇంతవరకు ఏ ఇండియన్ పోస్ట్కి కూడా ఇంత త్వరగా 1 million likes రాలేదు. సో ఫైనల్గా కంక్లూజన్ ఏంటంటే ఐపీఎల్ మొదలై 17 సంవత్సరాలు అవుతుంది. ఆర్సీబీ కప్పు కొట్టడానికి ఇంకో 17 సంవత్సరాలు పట్టిన ఆర్సీబీ ఫ్యాన్ బేస్ అలాగే ఉంటుంది. ఇన్ఫాక్ట్ పెరుగుతుంది కానీ తగ్గదు. ఆర్సీబీ అంటే టీం కాదు, ఇట్స్ ఎన్ ఎమోషన్. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు అనిపించిందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. ఈ వీడియో ఆర్సీబీ ఫ్యాన్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మరెన్నో చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.